హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈ మధ్య మీరు అందరూ చూస్తుండొచ్చు, కొన్ని టెక్ ఛానల్స్ కానీ కొన్ని అప్డేట్స్ కానీ ఎట్లా ఇస్తున్నారంటే మేము తక్కువగా మాకు మీ ఛానల్ మేము మోనిటైజేషన్ చేసి ఇస్తాము, వ్యూస్ ఇస్తాము, సబ్స్క్రైబర్స్ ఇస్తాము అని చెప్పి కొన్ని ఛానల్స్ వాళ్ళు కొంతమంది అడ్వర్టైజ్మెంట్స్ కానీ యూట్యూబ్లో మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఇట్లా అప్డేట్ చేస్తున్నారుగా. వాటి గురించి ఈరోజు మీతో నేను కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ మధ్య నిజంగానే చూస్తున్నాము ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో మేము ఇట్లా కొంత మనీ తీసుకుంటాము, మీ ఛానల్కి వ్యూస్ ఇస్తాము, సబ్స్క్రైబర్స్ ఇస్తాము అండ్ మోనిటైజేషన్ కూడా చేసి ఇస్తామని చెప్పి పక్కన అన్ని కంప్యూటర్స్ పెట్టి ఇట్లా పక్కన లైవ్లో చేస్తున్నామని చెప్పి చూపిస్తున్నారు కదా. అవి ఎంతవరకు నిజమో అయితే నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మనం వ్యూస్ అనేది, సబ్స్క్రైబర్స్ అనేది మనం ఓన్ కంటెంట్తో మన జెన్యున్గా మనం చేసిన వీడియోస్ని నచ్చి లైక్ చేసి వచ్చిన వాళ్ళే నా దృష్టిలో నిజమైన వ్యూస్ అన్నమాట. ఎందుకంటే మనము ఒకవేళ ఇట్లా పే చేసుకొని వ్యూస్ తెప్పించుకున్నా, సబ్స్క్రైబర్ తెచ్చుకున్నా అది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? నా ఒపీనియన్ ప్రకారం ఇది కరెక్ట్ కాదు. మనము సబ్స్క్రైబర్ చేసుకోమని కొంతమంది కొన్ని ఛానల్ వాళ్ళు అడుగుతుంటారు. అప్పుడు వాళ్ళకు మన జనాలు ఎట్లా అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఛానల్ మేము సబ్స్క్రైబ్ చేసుకుంటామని చెప్పి కొన్ని టెక్ ఛానల్స్ కూడా చెప్తున్నాయి. ఇంకోటి ఏంటంటే మీ సెట్టింగ్స్ మార్చుకోండి, మీ సెట్టింగ్స్ మార్చుకుంటే వ్యూస్ గట్టిగా వస్తాయి, మీరు అనుకున్న దానికంటే తొందరగా రీచ్ అవుతారు, ఇదవుతారు అదవుతారు అని నేనైతే దాదాపు ఎన్ని ఛానల్స్ ఉన్నాయో తెలుగులో అన్ని ఛానల్స్ చూసిన అనమాట. మనం సెట్టింగ్స్ మార్చుకున్నంత మాత్రాన వ్యూస్ అనేవి వస్తాయనేది మాత్రం నేనైతే నమ్మను. ఎందుకంటే మన కంటెంట్ అనేది నచ్చి మన కంటెంట్లో యూస్ఫుల్ ఉండే ఏదైనా విషయం ఉంటే కనుక ఖచ్చితంగా జనాలు యాక్సెప్ట్ చేస్తారు. ఇదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే యూట్యూబ్ మామూలుగా తన డీటెయిల్స్ అన్నీ మనం చదివినప్పుడు కానీ ఎక్కడ కానీ మీరు సెట్టింగ్స్ మార్చుకోండి, ఇట్లా వేయండి, అట్లా ఏం చేయండి అని చెప్పి యూట్యూబ్లో అయితే ఎక్కడ రాసలేదు. నేను యూట్యూబ్కి సంబంధించిన పేజెస్ అన్నీ చదివినా అనమాట. నాకు చదివిన తర్వాత నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఏంటంటే మనము జెన్యున్గా ఓన్ కంటెంట్తో, ఓన్ క్రియేషన్తో చేసినది ఏదైనా సరే అది తొందరగా రీచ్ అవుతే జనాలు కూడా ఎక్కువ చూడడానికి ఇష్టపడతారు. ఏంటంటే మన ఓన్ కంటెంట్. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కడెక్కడో వీడియోలు తీసుకొచ్చి వాటికి వాళ్ళు వాయిస్ ఓవర్ ఇచ్చి టాటా చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు. ఎక్కడెక్కడో ఫొటోస్ తీసుకొచ్చి షార్ట్స్, ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేసి షార్ట్స్ చేస్తున్నారు, వీడియో పెద్ద పెద్ద లాంగ్ వీడియో చేస్తున్నారు, యూస్ కంటెంట్ చేస్తున్నారు. దాని ద్వారా ఏమవుతుందంటే వ్యూస్ వస్తుండొచ్చు, కానీ వాళ్ళది ఒరిజినల్ కంటెంట్ అయితే కాదు. నా దృష్టిలో మాత్రం నేను ఓన్ కంటెంట్కే ప్రిపరేషన్స్ ఇస్తాను. మనం ఛానల్ అనేది ఎంత తొందరగా గ్రో అవ్వాలనేది కాదు, మనం మెల్లగా అయినా సరే మనం అనుకున్న స్థాయిలో మనము రీచ్ అవ్వాలనేది నా ఒపీనియన్. ఇప్పుడు తాబేలు కుందేళ్ళ కథలా ఉంటుంది. ఏంటంటే తాబేలు ఏంటంటే మెల్లగా వెళ్తూ ఉంటుంది కానీ అనుకున్నది సాధిస్తుంది. కుందేలు ఏంటంటే తొందరగా వెళ్ళి ఎక్కడో పడిపోయి తను అనుకున్న గమ్యస్థానాన్ని చేరుకోలేదు. ఇది అందరికీ తెలిసిన స్టోరీయే. అందుకే నాకు తెలిసినంత వరకు మనం తాబేల్లో అయినా వెళ్ళాలి, కానీ మనం అనుకున్న ఎట్లాగో మనకు 365 days ఇచ్చారు యూట్యూబ్ వాళ్ళు లాంగ్ వీడియోస్ చేసుకునే వాళ్ళకు. సో అంతలో మనం కనీసం 300 days అయినా కంప్లీట్ అవ్వకముందే మనం ఎట్లా తొందరగా ఛానల్ని గ్రో అప్ చేయాలని చెప్పి వీళ్ళకు మనీ పెట్టి వాళ్ళకు మనీ పెట్టి అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకొని మనం పేడ్ ప్రమోషన్స్ తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ తెచ్చుకున్న అవి ఎన్ని రోజులు మనతో ఉంటాయి, మన ఛానల్ ఎంతవరకు గ్రో చేస్తాయి, అసలు మనకు లైఫ్ లాంగ్ వాళ్ళు యూస్ఫుల్ ఉంటారా అన్నది అయితే వాళ్ళు ఎవరు గ్యారంటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే అది వాళ్ళు కూడా చేస్తారో లేదో మనకే తెలియదు. కొన్ని టెక్ ఛానల్స్ చూస్తున్నాము, వాళ్ళు ఏంటంటే 1 dayలోనే 1-2 hours మీ సబ్స్క్రైబర్ ఇంక్రీజ్ అవుతారు, వ్యూస్ అనేది వేలలో వస్తాయి అని చెప్పి కొన్ని పెడుతున్నారు. కానీ వాళ్ళ ఒరిజినల్ వీడియోస్ అయితే నేను చెక్ చేసిన అనమాట. అలా చూసినప్పుడు ఏంటంటే అన్నీ 3K వ్యూస్ 4K వ్యూసే ఉన్నాయి. మరి వాళ్ళంతా అంత టాలెంటెడ్ పర్సన్స్, అంత యూట్యూబ్ని మొత్తం వాళ్ళు
ఛానల్ అనలైజ్ చేసిన పర్సన్స్ అయితే వాళ్ళు ఎందుకు మిలియన్స్లో వ్యూస్ ఎందుకు రావట్లేదు వాళ్ళకు? ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి కంటెంట్సే, కాకపోతే ఏంటంటే వాళ్ళకు వ్యూస్ రావాలని చెప్పి, వాళ్ళకు కంటెంట్ వాళ్ళ వీడియోస్ జనాలు ఎక్కువ చూడాలని చెప్పి వాళ్ళు అట్లా చెప్పడం అయితే జరిగిందని నాకు అక్కడ క్లియర్ కట్గా అర్థమైంది. ఎందుకంటే మనని పిచ్చోళ్ళని చేయడానికి అట్లాంటివన్నీ ఛానళ్ళన్నీ మనని యూజ్ చేసుకుంటున్నాయి. నేను చాలామందిని చూసి నాకు అనిపించింది, నాకు తెలిసినంత వరకు నాది ఓన్ కంటెంటే ఉంటుంది నా ఛానల్లో. అంతా చూసుకున్నట్టయితే మనం టైం ఎక్కువ తీసుకున్నా సరే కానీ అనుకున్న సాధించడానికి ఏదైనా సముద్రము ఒకటే రోజులో ఎవడు ఈదలేడు. ఒక్కొక్క చినుకు పడితేనే సముద్రం అనేది తయారవుతుంది. అట్లాగే మనం వీడియోస్ కూడా ఒక్కొక్కటిగా చేస్తూ ముందుకెళ్తూ ఉంటే ఏదో ఒక రోజు మనం కూడా ఒక సముద్రం అంతా కాకపోయినా కనీసం ఒక చిన్న చెరువు అంతా కూడా సాధించగలుగుతామని నా ఒపీనియన్. నేను దేనికైనా పేషెన్స్ అనేది చాలా అవసరం. మనం ఎంత పేషెన్స్గా ఉండి రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటే కనుక ఏదో ఒక రోజు మన ఛానల్ని మన యూట్యూబ్ వాళ్ళు మన కంటెంట్ కరెక్ట్గా ఉండి రివ్యూస్ కంటెంట్ కాకుండా కాపీరైట్స్ క్లెయిమ్ పడకుండా మనం జెన్యూన్గా ట్రై చేసి వెళ్తున్నాం అనుకో, ఖచ్చితంగా సక్సెస్ అవుతామని నేనైతే గట్టి విశ్వాసంతో ఉన్నాను. నేను అట్లనే చేయాలనుకుంటున్నాను. మీకు కూడా నేను ఇచ్చే సలహా ఒకటే, మనము తొందరపడి ఏదో ఎవరినో తొందరగా సబ్స్క్రైబర్స్ పెంచుకొని తొందరగా వ్యూస్ పెంచుకొని తొందరగా మానిటైజేషన్ అయిపోయినంత మాత్రాన మనము సక్సెస్ అయిపోయినట్టే కాదుగా. మానిటైజేషన్ అయితే అవుతుంది, కానీ తర్వాత మనకు రెగ్యులర్గా అట్లనే ఇప్పుడున్న వ్యూస్ అట్లనే లైఫ్ లాంగ్ వస్తాయన్నట్టయితే కాదు. నాది ఛానల్ కూడా ఈ మధ్య ఫ్రీజ్ అయింది. నాకు వ్యూస్ ఎక్కువ రావట్లేదు. నాకే కాదు, ఇప్పుడున్న చాలా వరకు ఛానల్స్ అన్నీ కూడా వ్యూస్ అనేది చాలా వరకు తగ్గిపోయినాయి. ఎందుకంటే జనాలు దాని యూట్యూబ్ అల్గరిథం అనేది కొద్దిసార్లు స్ట్రక్ అవుతుందంట. అట్లా స్ట్రక్ అయినంత మాత్రం మనం గబరా పడిపోవద్దు. ఏదో ఒక రోజు మన వ్యూస్ పుష్ అయ్యి తొందరగా వైరల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవచ్చు. ఇప్పుడు ఆగిపోయిందని కూడా బాధపడద్దు. రేపు ఎప్పుడో కూడా సక్సెస్ అవ్వకుండా ఉంటుందని కూడా మనం అనుకోవద్దు. ఎందుకంటే దేనికైనా ఒక టైం అనేది ఖచ్చితంగా వస్తుంది. మనం మాత్రం రెగ్యులర్గా వీడియోస్ కరెక్ట్ వేలో పెట్టి మన ఒరిజినల్ కంటెంట్తో పెట్టితే కనుక ఏదో రోజు సక్సెస్ అవుతామని నేనైతే గట్టిగా విశ్వాసంతో చెప్తున్నాను. కొన్ని వీడియో ఛానల్ చూస్తున్నాను, ఏంటంటే ప్రమోట్ చేస్తుంటారు, పలానా ఛానల్ ఇట్లా ఈ ఛానల్ ఉంది, దీన్ని నేను సబ్స్క్రైబ్ చేస్తున్నాను, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి కొన్ని టెక్ ఛానల్స్ ప్రమోట్ చేస్తున్నాయి. నేను ఈ మధ్య చాలా వీడియోస్లో చూసిన. అట్లా వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీద అభిమానంతో మన ఛానల్కి వచ్చి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కానీ వాళ్ళ ద్వారా మనకు యూజ్ ఏముంటుంది? మన వ్యూస్ అనేవి సరిగా రానప్పుడు వాళ్ళు మన ఛానల్కు రెగ్యులర్గా వాచ్ చేస్తారన్న మనకైతే గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు మన ఛానల్ నచ్చి మన ఛానల్కి రాలేదు. ఏంటంటే వాళ్ళు ఎవరో చెప్పడం వలన మన ఛానల్కి వచ్చినా కానీ ఎంతవరకు వస్తారు? ఒక 50 వస్తారు, లేక 100 వస్తారు, ఒక 10 20 మందో ఎంతమంది వస్తారు, కానీ అంతకు మించి అయితే రారు. నాకు తెలిసినంత వరకు అయితే కొన్ని వేలలో మాత్రమైతే ఖచ్చితంగా రారు. ఎందుకంటే ఆ ఛానల్లో వీడియో చూసిన వాళ్ళు ఎవరో ఒకరు రెస్పాండ్ అయ్యి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు. కానీ ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన వాళ్ళ వ్యూస్ అనేది రెగ్యులర్గా వాళ్ళ ఛానల్ని వాచ్ చేస్తారని అయితే నాకైతే గ్యారంటీ అనిపించడం లేదు, అవ్వదు కూడా. నాట్ ఓన్లీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా అట్లనే. ఇన్స్టాగ్రామ్లో కూడా మాకు ఇంత మనీ పే చేయండి, మేము మీకు ఫాలోవర్స్ తెస్తాము అని చెప్పి చాలా ఛానల్స్ చెప్తుంటాయి. కానీ వాటి వల్ల ఎంతవరకు ఎవరికి ఉపయోగం ఉంటుందో నాకైతే అర్థం కాలేదు. అట్లాంటివన్నీ ఫేక్. నాకు తెలిసినంత వరకు వాళ్ళు మనీ సంపాదించడం కోసమనే ఇట్లాంటి ఛానల్స్ అట్లా క్రియేట్ చేసి జనాలను పిచ్చోలు చేస్తారని నాకైతే అనిపించింది. మనము ఎంతైనా సరే క్రేజ్ ఉండడం వేరు, కానీ తొందరగా మనం అనుకున్నది రీచ్ అవ్వాలని అంటే ఏది కాదు. ఇప్పుడు విత్తనం పెట్టంగానే అది వెంటనే మొలకగా ఎదిగి వృక్షంలా మారి వెంటనే పువ్వులు పూసి కాయలైతే కాసి పండ్లైతే ఇయ్యేది కదా. అది ఎట్లా అయితే టైం తీసుకుంటుందో మన యూట్యూబ్ ఛానల్ కూడా వెంటనే ఏం గ్రో కాదు, మెల్లిమెల్లిగా గ్రో అవుతుంది. అది కావాల్సింది ఏంటంటే మనం పేషెంట్స్తో ఎదురు చూస్తూ ఉండాలి. ఎట్లా అంటే మనము కొన్ని ఎట్లా అంటే
తొందరగా గ్రో అప్ అయిపోతాయి. అండ్ తొందరగా వాళ్ళు అనుకునే సక్సెస్ అయ్యి రీచ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు పెట్టే కంటెంట్ జనాలకి ఈజీగా రీచ్ అవుతుంది. జనాలు కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది ఏంటంటే యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని జనాలు కొద్దిగా టైం తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు కూడా యూస్ఫుల్ ఉండే కంటెంట్తో పెట్టిరనుకో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు. కానీ దేనికైనా కానీ పేషెన్సీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నా ఒపీనియన్ ప్రకారం నేనైతే అదే అనుకుంటున్నాను. నేను నాకు తెలిసిన చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు. వాళ్ళందరినీ చెప్పే ఒకటే విషయం ఏంటంటే మనం ఏ టెక్ ఛానల్స్ని నమ్మొద్దు, ఏ దాన్ని నమ్మొద్దు, మనం ఏ సెట్టింగ్స్ మారవద్దు. మనం కంటెంట్ అనేది రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ రెగ్యులర్గా మనం ఇన్ఫర్మేషన్ అనేది జనాల మధ్యలోకి వెళ్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఏదో రోజు సక్సెస్ అవుతుందని చెప్పి నాకు ఆల్రెడీ సెలబ్రిటీస్ ఉన్న ఫ్రెండ్స్ అందరూ చెప్పారు అనమాట. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళందరూ సెలబ్రిటీస్ జనాలు ఎట్లా అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా బిగ్ బాస్ షోకి వెళ్ళిన కొంతమంది ఉన్నారు. వాళ్ళలో ఎవరో ఒకరు ఒక చిన్న పోస్ట్ పెట్టినా ఏంటంటే జనాలకు బిగ్ బాస్ షో అనేది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని చూసిన కొన్ని లక్షల్లో కానీ వాళ్ళ గురించి వాళ్ళ పేరు చదివి వెంటనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు, వాళ్ళ ఛానల్ ఫాలో అవుతారు. వాళ్ళ ఛానల్ అనేది జల్దీ తొందరగా గ్రో అవుతుంది. మనం ఏంటంటే నార్మల్ పర్సన్స్ కాబట్టి కొంత టైం తీసుకునేది. ఎందుకంటే మనం ఒక పర్సన్ అనేవాళ్ళు జనాలు కూడా మనల్ని యాక్సెప్ట్ చేయాలంటే దేనికైనా పరిచయం టైం పడుతుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏంటంటే చాలా ఎక్కువ వైరల్ అవ్వాలని చెప్పి ఏదేదో పిచ్చిగా వీడియో చేస్తారు. అఫ్కోర్స్ వాళ్ళలో కంటెంట్ ఉంది, క్రియేటివిటీ ఉంది కాబట్టి క్రియేటర్స్ని జనాలు ఎట్లాగో యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి, కుకింగ్ ఛానల్స్ని కూడా చాలామంది చూస్తున్నారు. కొంతమంది సక్సెస్ అయ్యి టాప్ లెవెల్లో ఉన్నారు, కొంతమంది మిడిల్లో ఉన్నారు, కొంతమంది ఇప్పుడే అప్కమింగ్ ఛానల్ వాళ్ళకి లాగే ఉన్నారు. ఏంటంటే వాళ్ళు కంటెంట్ రివ్యూస్ కంటెంట్ రెగ్యులర్గా పెట్టే కంటెంట్ ఉండడం వల్ల అట్లా జరుగుతుందేమో అని నాకైతే అనిపిస్తుంది. వీలాగ్స్ కూడా చాలామంది చేస్తున్నారు. దాని ద్వారా కూడా చాలామంది సక్సెస్ అవుతున్నారు కూడా. నేను కూడా కొన్ని వీలాగ్స్ అయితే కంటిన్యూగా పెడుతున్నాను. ఎందుకంటే నా డైలీ లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటనేది జనాలకు తెలియాలని చెప్పి నేను కూడా పెట్టడం జరుగుతుందనమాట. ఇది నాకు సంబంధించిన వరకు నేను తెలుసుకున్నది. నేను అనలైజ్ చేసిన విధానం బట్టి మనం యూట్యూబ్ ఛానల్ని మనం పెట్టుకున్నామంటే అది మన ఓన్ క్రియేటివిటీ ఉండి మన ఓన్ టాలెంట్తో ఓన్ వీడియోస్ చేస్తూ ముందుకెళ్ళాలన్నది నా పర్సనల్ ఒపీనియన్. మీకు ఎలా అనిపిస్తుందో మీరు కూడా ఆలోచించి చెప్పండి. ఎందుకంటే అనవసరంగా ఒకరికి మనం డబ్బు పే చేసి మనము వ్యూస్, లైక్స్ అండ్ కామెంట్స్ మళ్ళీ అదేంటి సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం అనేది నా దృష్టిలో అయితే చాలా అంటే చాలా తప్పు. మీరు ఏదైనా సరే ఓన్గా ట్రై చేసి ఓన్గా ముందుకెళ్ళాలని చెప్పి నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్తున్నాను. నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. నా వీడియో ఎంతవరకు చూసి ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞతలు. మీ అందరి కోసం మీ అందరి కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు రెగ్యులర్గా నా వీడియోస్ ఇలాగే వాచ్ చేస్తూ ఉంటాను. నేను మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తానని నేను హోప్ఫుల్గా చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.